యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రైజ్ ది లార్డ్. అనేక పర్యాయాలు మన అనుదిన జీవితంలో ఎన్నో ఇబ్బందులు, శ్రమలు, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ జీవితం అనేది అనుదిన పోరాటం. ప్రతిరోజు నువ్వు యుద్ధం చేస్తూ ఉన్నావు. సమస్యల మీద యుద్ధం, రోగాల మీద యుద్ధం, ప్రతికూల పరిస్థితుల మధ్య యుద్ధం. ఆ విధంగానే ప్రత్యేకంగా శత్రువైన అపవాది మీద యుద్ధం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు దేవుడే. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మీకు క్షేమాన్ని ఇచ్చువాడు, మీకు రక్షణ ఇచ్చువాడు దేవుడు మాత్రమే. అనేక పోరాటాల చేత అలసిపోయి ప్రయాసతో, వేదనతో, దుఃఖంతో ఒకవేళ నీవు కృంగిపోతూ ఉన్నావేమో, నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆయన నీ భారాన్ని భరించేవాడు. ఆయన నీకు బదులుగా నీ పక్షమున నిరంతరం పోరాడువాడు. నువ్వు ఒంటరివి కానే కాదు. యేసయ్య నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీతో ఉన్నాడు. నీకు యుద్ధములో ఆయన జయాన్నిచ్చువాడు. నేను ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నడిపించువాడు. దేవుడు అట్టి కృప నీకు దయచేయునుగాక. కళ్ళ ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ ప్రజలను మీరు బలపరచండి. వారిని మీ సన్నిధిలో శక్తివంతులుగా చేయండి. ఈ దిన దీవులతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపండి. చేస్తున్న ఉద్యోగాలు, చేతి పనులను, కలిగి ఉన్న సమస్తమైన వాటిని కూడా మీరు ఆశీర్వదించండి. మీరు మా పక్షమును యుద్ధం చేసే దేవుడవని, మమ్మలను బలపరిచి నిరంతరం మాతో ఉన్న ప్రభుడవని మనసారా మిమ్మల్ని స్తుతిస్తూ మీ సన్నిధికి మా ప్రియ బిడ్డలందరినీ కూడా అప్పగించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.